అందరికీ నమస్కారం. మన భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఏదన్నా ఉంది అంటే అది మత మార్పిడి. ఎవడి మతంలో వాడు పడి, ఎవడి పని ఆడు చేసుకుంటూ, ఎవడి కుటుంబాభివృద్ధి, ఎవడి గ్రామాభివృద్ధి, ఎవడి దేశాభివృద్ధి అన్నట్లుగా ముందుకు సాగితే ఏ ప్రమాదము లేదు. కానీ ఒక్కసారి మతం మారిన తర్వాత వాడు మారడమే కాక ప్రతి ఒక్కరిని మార్చాలి అని పని పెట్టుకుంటాడు చూడండి, అది ప్రమాదకరం. మారిస్తే ఏమొస్తుంది అంటే ఏదో పైలోకాల్లో స్వర్గం వస్తుంది, నిత్య నరకం వస్తుంది, ఇవి చెప్పుకుంటూ పోతారు. మన విశ్వాసాలనే పేరుతో ఊహకందని విషయాల్ని, ప్రమాణాలు లేనటువంటి విషయాల్ని బోధించుకుంటూ పోతే జనాలు వెర్రోళ్ళు అవడం కాక ఏం ప్రయోజనం చెప్పండి. ఈరోజు ఈ వార్తను మీరు గమనిస్తే గనక వీరి తీవ్రత అంటే ఈ వ్యాధిగ్రస్తుల తీవ్రత, మత మార్పిడి వ్యాధిగ్రస్తుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు ఎంత వైరస్ కంటే ప్రమాదకరంగా ఉన్నారు, వారి వలన ఎంత మానసిక వేదన, మతం మారిన వాళ్ళు, మారాలి అనే ప్రెజర్ అనుభవిస్తున్నవారు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో ఒకసారి గమనిద్దాం. మానసిక కుంగుబాటే దంపతుల ఆత్మహత్యకు కారణమా? మత మార్పిడి ఒత్తిళ్లతోనే అని చెప్పేసి కుటుంబ సభ్యుల ఆరోపణ. ఘట్కేసర్ సమీపంలో ఈ నెల 2న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినటువంటి దంపతులు రవికుమార్, శిరీష. ఈ కేసుపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ స్టేషన్లో మంగళవారం మృతురాలు శిరీష తల్లిదండ్రులు, 2 కుమారుల నుంచి ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రవికుమార్ దంపతులకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఏమీ లేవని, అలాగే కొందరి బెదిరింపులు, ముఖ్యంగా మతం మారమంటూ తెచ్చిన ఒత్తిళ్లే కారణమని ఆరోపించారు. కన్నవారిని కోల్పోయిన పిల్లలు ఒంటరిగా మారారంటూ కన్నీరు పెట్టుకున్నారు. హయత్ నగర్, కుంట్లూరు, గణేష్ నగర్ కాలనీలో రవికుమార్, శిరీష దంపతులు 2 పిల్లలతో కలిసి ఉంటున్నారు. వనస్థలిపురంలో చేస్తున్నటువంటి బియ్యం వ్యాపారంలో నష్టం రాగా తమ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే భార్యాభర్తలు రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిస్తామని చెప్పారు. ఎంతో కాలంగా తెలిసిన వారు కావడంతో భార్య నగలు తాకట్టు పెట్టి 20 లక్షల రూపాయలతో రెడీమిక్స్ వాహనం కొనుగోలు చేశారు. ప్రతి నెల 20,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపి ఆ వాహనాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. 3 నెలలు సక్రమంగా డబ్బు చెల్లించారు. తర్వాత ముఖం చాటేస్తూ వచ్చారు. తమ మాదిరిగా డబ్బు రావాలంటే మతం మారాలంటూ రవికుమార్ దంపతులపై ఒత్తిడి తెచ్చారు. ఇది లాజిక్. అంటే ఏ విధంగానైనా సరే వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. కొన్నిసార్లు ప్రార్థనా మందిరాలకి తీసుకువెళ్లారు. మతం మారితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు సొంతమవుతుందని నోట్ల కట్టల మధ్య చిన్నారి ఫోటోను రవికుమార్ దంపతుల వాట్సాప్ నంబర్లకు పంపించారు. అయినా వీరి మనసు మారకపోవడంతో తరచూ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. 2 మహిళలు రవికుమార్ ఇంటి వద్ద హల్చల్ చేసినట్లుగా ఆరోపించారు. 20 లక్షల రూపాయలు నష్టపోయి మతం మారాలంటూ తెచ్చినటువంటి ఒత్తిడిని భరించలేక బీబీనగర్, ఘట్కేసర్ రైలు మార్గంలో పట్టాలపైకి చేరి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆరోపించారు. ఇది తెలియగానే 2 మహిళలు, 1 పురుషుడు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోయారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల బంధువుల నుంచి వివరాలు సేకరించామని ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కేసును హయత్ నగర్ ఠానాకు బదిలీ చేయనున్నట్లుగా సమాచారం. మొత్తంగా మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటో గ్రహించారా? మత మార్పిడి అనేటటువంటి మాఫియా ఏ స్థాయిలో పనిచేస్తుందో చూడండి. ఒకటి తయారు చేసినటువంటి వైరస్ అలా జనాల్లోకి వదిలేస్తే ఒకటి నుంచి ఒకటికి మారుతూనే ఉంటుంది. అందుకనే హిందువుల్లో ఒకడు మతం మారాడు అంటే హిందువుల సంఖ్య ఒకటి తగ్గినట్టు కాదు, ఈ దేశానికి ఒకడు వ్యతిరేకిగా మారినట్లు. ఇది అంబేద్కర్ గారు అన్నారు, వివేకానంద అన్నారు, చాలామంది పెద్దలు వీటిని నొక్కి ఒక్కాణించారు. ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి కదా. అరే, మీ మతం ఏదో మీ మతం, ఏదో పాట ఉంటుంది కదా, తన మతం ఏదో తనది అని. అందులో ఆ పాటలో సారాంశం కూడా అదే, మన మతం అసలే పడదోయ్. ఆ దారుణమైనటువంటి మానసిక స్థితిలో అది పాట వినసొంపుగా ఉంటుంది, కానీ ఆ రీడ్ బిట్వీన్ ద లైన్స్ చదివితే నేటి సమాజానికి అద్దం పడుతూ ఉంటుంది. ఇలాంటి దారుణమైన సమాజంలో ఈ మతాల చిచ్చు, ఈ మత పిచ్చి రగిలిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టర్లు కావచ్చు, రోస్టర్లు కావచ్చు, వాళ్ళ బారి నుంచి హిందూ సమాజాన్ని కాపాడాలి. అదే మన లక్ష్యం. జై హింద్, జై భారత్.